దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. సగటు మనిషి జీవితానికి కూడు గుడ్డ గూడు ఎంత అవసరమో జీవించడానికి కావలసిన చక్కటి వాతావరణాన్ని అందించగలిగిన ఒక నాయకుడు కూడా అవసరం. వేల ఏళ్ల కాలం నుంచి రాచరికం ఉంది, పాలకులు ఉన్నారు, వారి పాలనా ఫలాలను ఆస్వాదించిన సమాజం ఉంది. నాటి తరంలో సర్వాలంకరణ భూషితులైన రాజులుంటే ఇప్పుడు తెల్లటి ఖద్దరు ధరించి రాజకీయ నాయకులున్నారు. వారు చేసిందైనా వీరు చేసేదైనా పాలనే, ప్రజాసేవే. ఓ 6-7 దశాబ్దాల కిందటి దాకా రాజకీయం కేవలం ప్రజాహితంగానే ఉండేది. రాజకీయ నాయకులు హుందాతనాన్ని చూపించేవారు. రాజకీయ వాతావరణం ఎంతో స్వచ్ఛంగా, ఆహ్లాదంగా, వీటన్నిటికీ మించి ప్రజాహితంగా ఉండేది. తమ తమ పార్టీ విధానాలు, ఆలోచనలే పునాదులుగా నాటి తరం నేతలు అటు చట్టసభలో కావచ్చు, ఇటు బహిరంగ సమావేశాల్లో కావచ్చు, లేదంటే మీడియా ముందు కావచ్చు, చాలా సభ్యత సంస్కారాలతో మాట్లాడేవారు. ప్రతిపక్ష నేతల సూచనలు, సలహాలను అవి ప్రజలకు ఉపయోగపడతాయి అనుకుంటే ఏమాత్రం ఇగోకు పోకుండా వాటిని అర్థం చేసుకుని అమలు చేసేవారు. ఎప్పుడైతే మీడియా లక్ష్మణ రేఖ దాటడం ప్రారంభించిందో, ఒక పార్టీకో ఒక నేతకో మద్దతుగా మాట్లాడటం మొదలుపెట్టిందో, అతని చేతలు ప్రజా వ్యతిరేకమని తెలిసినా స్తుతిస్తూ సమర్థిస్తూ రాతలు మొదలుపెట్టిందో, అప్పటి నుంచి స్వచ్ఛంగా ఉన్న రాజకీయ ప్రపంచాన్ని చెడు వాతావరణం అలుముకోవడం మొదలైంది. ఏ నాకు వస్తే నేను కోయలేను. ఈ 420 నా కొడుకు చంద్రబాబు గారి ఈడు కాదా పంపించింది వాళ్ళందరినీ. వీళ్ళందరినీ పోగేసి పంపించినాడు ఎవడు, ఇలా బాస్ ఎవడు? ఈ నా కొడుకు కాదు, 420 ఫేక్ నా కొడుకులు కాదు, బాబు కొడుకులు కాదా? చంద్రబాబు గారిది నేను కోయలేనా? ముక్కు మూతి నాలిక, ఈడో పార్టీ, ఈడో డిఫాల్టర్ గాడు, ఆడాళ్ళని పెట్టుకుని బతికేటువంటి ఈ 420 గాడు. నేతలు మెల్లమెల్లగా హుందాతనాన్ని పక్కన పెట్టారు. అప్పటిదాకా ఇష్టం వచ్చినట్లు ఏదంటే అది మాట్లాడితే జనం నోరు మెదపరు కానీ పత్రికా ప్రపంచం పంచిపట్టుకుని నిలదీస్తుందని భయపడేవారు. మీడియా ఎప్పుడైతే కళాలు పక్కన పెట్టి జాకీలు తీసుకుని రావడం మొదలైందో పరిస్థితి అదుపు తప్పింది. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నాన్న కర్జూర్ నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల నాయుడు, ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను, నాని గారిని జంతువులు పేకలేరు. మా మంగళగిరి, భువనగిరి, మా అయోమయం మేడం ఉన్నాడు కదా లోకేష్, ఆంధ్రాలో పోటీ చేయాలా, తెలంగాణలో పోటీ చేయాలా, లేకపోతే ఎక్కడ పోటీ చేయాలని ఇంకా కన్ఫ్యూజన్ లో ఉండుంటాడు. ఒక కొడాలి నాని కావచ్చు, ఒక పోసాని కావచ్చు, ఒక వర్రా రవి, ఒక బోరుగడ్డ అనిల్, ఇటు కూటమి ప్రభుత్వాన్ని అభిమానించే నేతలు కావచ్చు. రాజకీయ పరంగా లోటుపాట్లను గొంతెత్తి చెప్పడంలో ఎలాంటి తప్పు లేనే లేదు. కానీ సభ్యత మరచి ఒక్క మాట మాట్లాడినా అది క్షమించరాని నేరమే. ఇదో నాకు గంట కాదు, మొత్తం కావాలి. నువ్వు వస్తే మొత్తం కావాలి, గంట కాదు, మొత్తం కావాలి. చంద్రబాబు నాయుడు గారు బండారు గంట కావాలో, అరగంట కావాలో, మాధవ్ రెడ్డి గారి సంగతి ఏంటి, ఇవన్నీ మాట్లాడుకునే సమయం కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు అదే విషయాల గురించి మాట్లాడదాము అంటే మేము తప్పనిసరిగా చాలా విషయాలు ఇక్కడ బహిరంగంగా మాట్లాడుకుందాం. బాడీ షేమింగ్ చేయటం, అసభ్యకరమైన పదాలతో తిట్టడం, క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా మీడియా ముందు మాట్లాడడం, కుటుంబ సభ్యుల్ని బూతులతో తిట్టడం అనేది ఎంత దుర్మార్గం. ఒకరు ఒక మాట అంటే మరొకరు అందుకు ప్రతిగా మరింత అసభ్యంగా మాట్లాడడం, అసభ్యంగా ట్రోలింగ్ చేయడం, ఇది ధర్మం కాదు అని నేతలకు తెలిసినా వాటిని ఎంజాయ్ చేస్తూ కూర్చోవడం అనేది ఏ రకం రాజకీయం? చెప్పరా బాబు పవన్ కళ్యాణ్, 170 స్థానాల్లో పోటీ చేస్తావా, పోటీ చేయవా అంటే నేను పోటీ చేయను, నేను పోయి చంద్రబాబు నాయుడిని మోస్తా. ఏం మోస్తావు నువ్వు? చంద్రబాబు నాయుడు జాకీలు పెట్టి, మోకులు పెట్టి, జేసీబీలు పెట్టి, ఏది పెట్టి లేపుదామన్నా కానీ లేచే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు కుప్పకూలిపోయాడు. ఏదో ఒక విధంగా అధికారంలోకి రావడం, తాము తిట్టిన తిట్ల సంగతి మర్చిపోయి ఎదుటి పార్టీ నాయకుల్ని రకరకాల కేసులు పెట్టి కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ తిప్పుతూ సోషల్ మీడియాలో వారిని వెక్కిరిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందడం అన్నది తాత్కాలికంగా కసి తీర్చుకునేందుకు దారి చూపుతుందేమో కానీ కాలక్రమంలో రాజకీయ నాయకులంటేనే అక్షర జ్ఞానం లేని పక్షుల తరహాలో సగటు మనిషి భావించేలా చేస్తుంది. వీళ్ళే నాయకులు అనిపించి తీరుతుంది. ఆయన ఏకంగా ఇంకా ఎన్నికలు అవ్వకముందే ఆయన విజయయాత్రలు చేస్తూ ఉన్నాడు. మొన్నటి వరకు పార్ట్ 1 అయింది, ఈ రోజు నుంచి పార్ట్ 2, వారాహి విజయయాత్ర పార్ట్ 2 ఈ రోజు నుంచి. వారం రోజులు తిరగకముందే జ్వరం వచ్చింది మనకి, వారం రోజులు తిరగకముందే మనం మంచాన్ని పడ్డాం. మీరు సినిమాల్లో హీరో అయి ఉండొచ్చు, అందులోని సెకండ్ థాటే లేదు ఎవరికి, ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరికి లేదు, నాకు కూడా లేదు. కానీ రాజకీయాల్లో మాత్రం సైడ్ హీరో మీరు. సుమారు ఓ 10 ఏళ్ల నుంచి సోషల్ మీడియా ఊపందుకుంది. ఈ క్రమంలోనే ఈ తిట్ల సంస్కృతికి తెరలేచింది. ఓ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం, తమ నాయకుల మెప్పును పొందేందుకు ఇష్టం వచ్చిన రీతిలో వారి మీద అవాకులు చెవాకులు పేరడం అనేది సర్వసాధారణమైపోయింది. జస్ట్ కొన్నేళ్లు గడిచేసరికి అదో పెద్ద దుర్మార్గపు సంస్కృతిగా మారిపోయింది. లోకేష్, ఇప్పుడు మీరేమో ఒక యూ హ్యాపెన్ టు బి బార్న్ టు ఎ బిగ్ లీడర్, చంద్రబాబు నాయుడు పెద్ద లీడర్కి పుట్టారు. అది తప్పిస్తే ఒక మీ ఫాదర్ అనే ఒక ఈక్వేషన్ పక్కన పెట్టేస్తే మీకుగా మీరు ఏమి చేశారో అరవటం తప్పిస్తే అనేది నాకైతే రీచ్ అవ్వాలి ఇంతవరకు. ఈ క్రమంలో ఒకరు అధికారంలో ఉన్న సమయంలో సీక్రెట్గా బుక్లో పేర్లు రాసుకుని
అడుగడుగున అడ్డమైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తమ ప్రత్యర్థులను తిప్పి వారికి జీవితం మీద విరక్తి కలిగించేంత స్థాయిలో కక్షలు తీర్చుకుంటే అధికార మార్పిడి జరిగిన వెంటనే పరిస్థితి తిరగబడింది. రెడ్ బుక్ వెలుగులోకి వచ్చింది. మళ్ళీ పాత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము ఎలాంటి కేసులు పెట్టామో అలాంటి కేసులే కాసిని సెక్షన్లు పెంచి అధికారంలో లేని ప్రధాన పార్టీ నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పరిస్థితికి తెరలిచ్చింది. అందుకే ఈ ఎర్ర బుక్ పెట్టుకున్నా. అందరు పేర్లను రాసుకుంటున్నా. అధికారులు కూడా చెప్తున్నా, దయచేసి చట్టాలు ఉల్లంఘించొద్దు. చట్టాల్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైనుంది. పొరపాటున చట్టాన్ని ఉల్లంఘించి మా కార్యకర్తల జోలికి వస్తే ఈ ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా మీ లోకేష్ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. నేను ఎవరిని వదిలిపెట్టాను. గన్నవరంలో ఉన్న విదేశాలకు పారిపోయినా తిరిగి తీసుకొచ్చి లోపలేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను హామీ ఇస్తూ, ఎవరు అధికారంలో ఉంటే చట్టం వారి వెంట పరుగెడుతుంది. ఈ విషయంలో ఏ పార్టీని వెనకేసుకు రానవసరం లేదు. ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకున్నా, ఎవరు ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ప్రజలకు వచ్చే నష్టం అన్నది ఏమీ లేదు. కానీ ఈ బూతు పురాణాలు విప్పే క్రమంలో, కక్ష సాధింపులు చేసే క్రమంలో ఓటేసి సీటు మీద కూర్చోబెట్టిన ప్రజలకు చేయాల్సిన సేవ గురించి ఆలోచన మూలన పడిపోతుంది. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. సామాజిక అభివృద్ధి కోసం ఏం చేయాలని ఆలోచించాల్సిన బుర్రలు కేసులు ఎలా పెట్టాలి, ఎలా వేధించాలి అన్న ఆలోచనలో పరంపరలో పడిపోయి జనం ఊసినే మర్చిపోతున్నాయి. మొత్తానికి రాజకీయం అంటేనే తిట్లు, బూతులు, కేసులు, జైళ్లు, బెయిళ్లు అనే పరిస్థితిలో కూరుకుపోయింది. బూతుల ఎమ్మెల్యేలు పారిపోతారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. తెలుగుదేశం అంటే తమాషా ఆడద్దండి. మీకు రాజకీయ భిక్ష పెట్టాం, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. గాని నోరు బారేసుకొని బూతులు గాని మాట్లాడితే మేము కూడా అలాంటి బూతుల పంచాంగం తెరవాలనుకుంటున్నారు. గాని ఆ నీచమైన సంస్కృతికి తెలుగుదేశం పార్టీ పోదు. కానీ ఇలాంటి వ్యక్తులకు మాత్రం చరిత్రలో గుణపాఠం తప్పకుండా చేసి చరిత్రహీనులుగా వెళ్ళ చేసే వరకు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టాం. రాజకీయం అంటేనే రౌడీయిజం అన్న భావంలోకి జనం జారిపోయేలా చేసింది. ఇది సొసైటీకి ఎంతటి హానికరమో చెప్పాల్సిన మీడియా సైతం తాము ఒత్తాసు పలికే నేతలు పొగడ్తలతో ముంచెత్తు ఆ నేతలు మరింత చెడిపోయేందుకు తన వంతు పాత్ర పోషిస్తోంది. ఇది ఎంత హానికరం. ఇండస్ట్రీ 40 years ఎన్ని ఇయర్స్ కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది మాత్రమే సార్. ఏ పప్పు, నువ్వు అమ్మకి పుట్టడం మగాడు అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడాడు, ఏదో పీక్తాడు అన్నాడు. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఏ ఒక్కరు తక్కువ కాకుండా ఒకరినొకరు తిట్టుకున్నారు, జైళ్లలో పెట్టుకున్నారు. జీపులు ఎక్కుతున్న నేతల్ని టీవీలో చూసి మీసాలు దూక్కున్నారు. రాక్షసానందాన్ని రమ్యంగా ఆస్వాదించారు. ఈ విషయంలో ఏ ఒక్కరు తక్కువ కాదు. అయితే తెలియకుండానే ఒక నేతగా జనానికి మీ మీదున్న గౌరవం మీకు తెలియకుండానే తగ్గిపోతుందని గమనించారా? పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజల కోసం పార్టీ పెట్టల, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ పెట్టానని ఆయనే ఒప్పుకుంటున్నాడు. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. రాజకీయాలంటేనే రంకు బాగోతాలని జనం అనుకుంటున్నారన్న విషయం నిజంగా మీకు తెలీదా? ఇలాంటి నేతలను మేము ఎన్నుకుంది మా బాగోగులు పట్టించుకోకుండా ఇలా కక్షలు తీర్చుకోమని మేము ఓటు వేసిందని అనుకుంటున్నారన్న విషయం ఎవరు మీ దృష్టికి తేలేదా? నో డౌట్. సొల్లు వాగుడు వాగిన అందరూ నేతలు మనసులో మెదిలితే చాలు, జనం అసహించుకుంటున్నారని తెలుసుకోండి. యూ హ్యావ్ టు విత్డ్రా దట్ వర్డ్. yes, మర్యాద లేకుండా మీకేం బిహేవ్ చేస్తాం? మీ అనుభవం ఎవరికి కావాలండి? మీరు మాట్లాడాలా? మీరు సభ్యత మర్యాదగా ఉండాలా? మీరు అసలు అపోజిషన్ లీడరేనా? ఏం మాట్లాడుతున్నారు? ఏంటది? ఏం మాట్లాడుతున్నారు? ఇది మీ భవిష్యత్తుకు, మీ గౌరవానికి ఏమాత్రం మంచిది కాదు అన్నది గుర్తుంచుకోండి. మీరు రెడ్ బుక్ రాస్తారా, మేము బ్లూ బుక్ రాస్తాం, మీ సంగతి తేలుస్తామంటూ మీరు చేస్తున్న హెచ్చరికలు, గొడవలను మరింత పెంచి తీరుతాయని మర్చిపోకండి. ఈ రెడ్ బుక్లు, ఎల్లో బుక్లు పక్కన పెట్టేసి
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న రాష్ట్రానికి ఎలా అండగా నిలబడాలన్న దాని మీద దృష్టి పెట్టండి. మిమ్మల్ని నమ్మి ఓటేసిన సామాన్యుడి సంక్షేమానికి బాటలు వేసే గ్రీన్ బుక్ ఒకటి తయారు చేయండి. ఆ గ్రీన్ బుక్లో అభివృద్ధికి అందలం వేసేందుకు ఉపయోగపడే పదాలను రాసుకోండి. ఈ భూతుల పురాణానికి ఇకనైనా స్వస్తి చెప్పి పేదోడు జీవితానికి ఆనంద సందేశాలు అందించే మాటలతో, సలహాలతో, విమర్శలతో రాజకీయం చేయండి. అలాంటి రాజకీయానికి శాశ్వతమైన మనుగడ ఉంటుంది. అలాంటి రాజకీయాన్ని ఆచరించే నాయకులకు సగటు మనిషి గుండెలో చోటు దొరుకుతుంది. అలా లభించిన ఆ చోటే రాజకీయ నాయకుడిగా మారిన మీ జన్మకు సార్థకత ఇచ్చి తీరుతుంది. ఇందులో ఏమాత్రం సందేహం ఉండాల్సిన అవసరమే లేదు, లేదంటే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబల్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dutha Media.